నిన్న నేను చేసిన ఉపవాసానికి ఇవాళ చేపలు తిందామని చాలా గట్టిగా ఫిక్స్ అయితే సరిపోతుందా? చేపలు కూడా కావాలిగా. అందుకని బీచ్‌కెళ్ళా. బీచ్‌కెళ్తే చేపలు దొరకలేదు. అందుకని ఈ చేప పట్టుకొని ఇందులో అయితే ముల్లులు గిల్లులు ఏమీ ఉండవు. చక్కగా అలా 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 స్మూత్‌గా తినేద్దాంలే అనుకోని చాలా పెద్ద ఐడియా వేసేసాను. ఈ ముల్లులు లేని చేపలేమో కానీ దీన్ని తినిన తర్వాత మాకు వచ్చింది పెద్ద బాధ. దీన్ని ఎలా తయారు చేయడమో తెలియదు కానీ మొత్తానికైతే కింద మీద పడి ఎలాగో ఒకలాగా తయారు చేసేసాం కానీ మొత్తానికైతే తునకలు చేసి ఆ చేపని బాగా కూర పెట్టేసామండి. ఎవరికైనా కావాల్సి ఉంటే రండి తినేసి వెళ్దురు. ఓకేనా? ఇందులో చింతపండు పులుసు అలాంటివి ఏం పొయ్యలేదండోయ్. అలాంటివన్నీ వేయలేదే, చూయించలేదని అడిగారు మళ్ళీని. ఎందుకంటే మా ఇంట్లో చింతపండు లేదండి. అంటే కోవిడ్‌లో ఉండే వాళ్ళ ఇంట్లో మన ఇండియా వాళ్ళు వాడే చింతపండు వాడట్లేదండి. ఇగో చూడండి, ఇక ఎక్కువ కలబెట్టామనుకో మొత్తం పచ్చడి పచ్చడి అవుతుంది. అందుకే చూసి చూడనట్టుగా అలా 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 స్మూత్‌గా హ్యాండిల్ చేయాలి వీటిల్ని. అయినా నేను చేపల కూర చేసే విధానాన్ని తెలియజేసే అంత పెద్దదాన్ని ఏం కాదనుకోండి. దీని టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉంది. అందుకని ఒక పట్టు పట్టిన తర్వాత 2 సార్లు తిరిగేసి